హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ సినిమా హబ్. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మూవీ టైటిల్ బాగా మారుమోగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయ్యి దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. సో దీంతో ప్రశాంత్ వర్మ పేరు ఆల్ ఓవర్ ఇండియా మారుమోగిపోయింది. అందుకే ప్రశాంత్ వర్మ దీనికి సీక్వెల్గా జై హనుమాన్ మూవీ తీద్దామని ప్లాన్స్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన రీసెంట్గా ఒక మీటింగ్లో హిందీ టు మలయాళీ ప్రతి ఒక్క హీరో తోటి నేను అట్లీస్ట్ 1 సినిమా చేస్తాను అని అనౌన్స్ చేశాడు. అయితే దానికి భాగంగానే ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీద్దామని ప్లాన్స్ లో ఉన్నాడు. ఆ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ మూవీకి కూడా మైత్రి మూవీ మేకర్సే ప్రొడక్షన్ అందిస్తుంది. ఈ మూవీ అయ్యాక ప్రశాంత్ వర్మ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా జై హనుమాన్ మూవీ మీదే ఉంటుంది. మనకి ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్ తో జై హనుమాన్ మూవీ 2026 లో రిలీజ్ అవుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. అది మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.